హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత వేయించిన పల్లీలు 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అందులోనే వేసిపోయినట్టుగా అయితే మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ బియ్యం కూడా వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయిన తర్వాత మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని అది కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకున్న చామదుంపల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకొని 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి. అది అడుగంటుకోకుండా ఒక్కసారి కలుపుకొని ఒక 2 సెకండ్స్ దాకా మూత పెట్టి వదిలేయండి. 2 సెకండ్స్ తర్వాత మూత తీసి ఓపెన్ చేసి రుచికి సరిపడేటట్టుగా 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అది కూడా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని క్యాప్ పెట్టి క్లోజ్ చేయండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూసి ఒక్కసారి కలుపుకొని ఇందులోనే కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఉన్నా కానీ యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి జస్ట్ కరివేపాకు ఒక్కటే యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం వేయించి మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిని మిక్సీ పట్టుకొని ఆ మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత స్పూన్ తీసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ మూత పెట్టి వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. మళ్ళీ ఒకసారి మూత తీసి ఓపెన్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకు సరిపోలేదని అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ సాల్ట్ లేకపోతే టేస్ట్ అనేది ఉండదు. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. ఇక మూత తెరిచి చూస్తే గుమగుమలాడే చామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.